ప్రతి ఫ్రైడే కొత్త సినిమాలు వస్తుంటాయి. వచ్చిన సినిమాలన్నీ నచ్చాలనేం లేదు. కొన్ని మాత్రమే ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని హైప్ ఉన్న థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత ఫ్లాప్ అనిపించుకుంటున్నాయి. 2024లో 5 నెలలు టాలీవుడ్ కు పెద్దగా కలిసి రాలేదు. సమ్మర్ అయితే పూర్తిగా వేస్ట్ అయిందనే చెప్పాలి. అయిన ఆడియన్స్ కు అటు పాలిటిక్స్ ఇటు ఐపీఎల్ తో మంచి ఎంటర్టైన్మెంట్ దొరికింది. జూన్ నుంచి వరుసగా సినిమాలున్నాయి కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనుకున్నారు. ముఖ్యంగా ఈ నెల 7న విడుదలైన అన్ని సినిమాలపైన అంచనాలున్నాయి. ఆ మేరకు ప్రమోషన్స్ తో ఆకట్టుకున్నారు. వీటిలో కాస్త ఎక్కువ హైప్ ఉన్న సినిమా కాజల్ నటించిన సత్యభామ పైనే. తర్వాత శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన మనమే కూడా రేసులో ఉంది. వీటితో పాటు పాయల్ రాజ్పుట్ రక్షణ, నవదీప్ లవ్ మోలీ విడుదలయ్యాయి. బట్ ఈ 4 సినిమాల్లో ఒక్కటి కూడా హిట్ టాక్ తెచ్చుకోలేకపోవడం విశేషం. కాజల్ అగర్వాల్ ఫస్ట్ టైం ఫీమేల్ లీడ్ చేసిన సినిమా సత్యభామ. షీ టీమ్ ను లీడ్ చేసే పోలీస్ ఆఫీసర్ గా తను కనిపించింది సినిమాలో. బట్ స్టోరీ, స్క్రీన్ ప్లే వీక్ గా ఉండటంతో పాటు ఏమాత్రం కొత్తదనం కనిపించకపోవడంతో సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీతో తను కూడా నయనతార రేంజ్ లో ఎదగాలనుకున్న చందమామకు సత్యభామ గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. తనతో పాటు నటించిన నవీన్ చంద్ర పాత్రకు కూడా పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం మరో మైనస్. కాజల్ ఇమేజ్ కు భిన్నమైన కంటెంట్ కావడంతో పాటు వీక్ నరేషన్ కూడా మూవీకి ఫ్లాప్ టాక్ తెచ్చింది. చెప్పుకోవడానికి మేకర్స్, కలెక్షన్స్ పరంగా ఏదో చెప్పుకుంటున్నా కూడా ఓవరాల్ గా సత్యభామ ఫ్లాప్ గానే తేల్చారు ట్రేడ్ అనలిస్టులు. నయనతార తర్వాత ఆ స్థాయి ఇమేజ్ తెచ్చుకోవాలని త్రిష, కీర్తి సురేష్, సమంత చాలా ప్రయత్నాలు చేశారు. బట్ వీళ్ళెవ్వరూ సోలో హీరోయిన్ గా సత్తా చాటలేదు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా లీడ్ లేడీగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక చాలా కాలంగా ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ప్రయత్నిస్తున్న శర్వానంద్ ఈసారి మనమే అనే సినిమాతో వచ్చాడు. అతన్లానే హిట్ కోసం చూస్తున్న కృతి శెట్టి హీరోయిన్, శ్రీరామాదిత్య దర్శకుడు. బట్ ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడినట్టే అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ బానే ఉన్నా సెకండ్ హాఫ్ పూర్తిగా తేలిపోవడం పెద్ద మైనస్ అయింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పినా ఆ స్థాయి ఎమోషన్స్ లేకపోవడం, సినిమాకు కీ పాయింట్ అన్న పిల్లాడి ఎపిసోడ్ అస్సలు వర్కౌట్ కాకపోవడంతో అత్యంత గ్రాండియర్ గా రూపొందిన మనమే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. నిజానికి ఈ మూవీతో బిగ్గెస్ట్ హిట్ కొట్టబోతున్నామని శర్వానంద్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఆ కాన్ఫిడెన్స్ సినిమాలో కూడా కనిపించి ఉంటే బాగుండేది. ఇక దర్శకుడిగా శ్రీరామాదిత్య సెకండ్ హాఫ్ విషయంలో చేసిన మిస్టేక్స్ ఖచ్చితంగా న్యూ కమర్స్ కూడా తెలుసుకోవాల్సినవి. ఆ స్థాయిలో ఉన్నాయి. గ్లామరస్ బ్యూటీగా మంచి గ్రేస్ తెచ్చుకున్న RX100 బ్యూటీ పాయల్ రాజ్పుట్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా రక్షణ. ఈ మూవీ రిలీజ్ కు ముందు పెద్ద కాంట్రవర్సీ అయింది. దర్శక నిర్మాత రణదీప్ తనను ఇబ్బంది పెడుతున్నాడని పెద్ద లెటర్ రాసింది పాయల్. అతను ప్రొడ్యూసర్ గిల్డ్ కు వెళ్లి అదేం లేదని తేల్చాడు. అయినా పాయల్ రాజ్పుట్ ఈ మూవీ ప్రమోషన్స్ కు రాలేదు. మరి తనే ప్రధాన పాత్రలో నటించిన సినిమా ప్రమోషన్స్ కు రాకపోతే ఎఫెక్ట్ పడుతుంది. అదే జరిగింది. అయితే కాంట్రవర్సీ కూడా ఈ మూవీకి కలిసి రాలేదు. పాయల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన రక్షణ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా డిక్లేర్ అయింది. బలమైన కథ ఉన్నా అందుకు తగ్గ కథనం లేకపోవడం మైనస్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన సీరియల్ కిల్లింగ్ తరహా సినిమాల్లోని మెయిన్ ప్లాట్ తో పోల్చితే ఈ పాయింట్ కొత్తదే. ఆ కొత్తదనాన్ని సరికొత్త ఆడియన్స్ కు అందించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. పాయల్ తన ఇమేజ్ కు పూర్తి భిన్నంగా సీరియస్ కాప్ గా సీరియస్ గా నటించిన ఈ మూవీ ఫ్రైడే రిలీజ్ లిస్ట్ లో ఫ్లాప్ గా తేలింది. అయితే సినిమా పోయినా ఫ్యూచర్ లో పాయల్ ను సోలోగా పెట్టి సినిమాలు చేయొచ్చు అనిపించేలా ఉంది తన నటన. అంతవరకు అది అమ్మడికి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇక ఏళ్ల తరబడి హిట్ కోసం చూస్తున్న నవదీప్ రూట్ మార్చి చేసిన సినిమా లవ్ మోలీ. అర్జున్ రెడ్డికి నెక్స్ట్ వర్షన్ అనిపించేలా లవ్ కంటే లస్ట్ ఎక్కువగా ఉన్న సినిమా ఇది. 4 ఇంటిమేట్ సీన్స్, లెక్కలేనన్ని లిప్ లాకులు ఉంటే ఆడియన్స్ థియేటర్స్ కు వచ్చేస్తారు అని బ్లైండ్ గా నమ్మేసి తీసినట్టుగా ఉంది తప్ప స్ట్రాంగ్ కంటెంట్ కనిపించదు సినిమాలో. అవనింద్ర డైరెక్ట్ చేసిన లవ్ మోలీలో ఎమోషన్ మిస్ అయింది. లవ్ లో ఉండే నిజాయితీ లేకపోవడంతో మౌలి కథ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దీంతో అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ అవుదామనుకున్న నవదీప్ కు ఈ మూవీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మొత్తంగా గత శుక్రవారం విడుదలైన సినిమాలేవి కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. మరి డిజాస్టర్స్ అని చెప్పలేం, కానీ అన్ని ఫ్లాప్ గానే డిక్లేర్ అయ్యాయి. మరి నెక్స్ట్ వీక్ మరింత కాంపిటీషన్ ఉండబోతోంది. మరి ఆ కాంపిటీషన్ లో సత్తా చాటేది ఎవరో చూడాలి.